హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి. అవేంటనేవి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అవేంటంటే చున్నీలండి. చున్నీలు పెట్టుకున్నాను. అంటే యూనిఫామ్ మీదకి చున్నీలు లేవండి, చినిగిపోయి ఉన్నాయి. అందుకని అవి కుట్లేసుకున్నా కూడా కనపడుతుంటాయి వైట్ కాబట్టి. అందుకని చున్నీ అనేది ఆర్డర్ పెట్టుకున్నానండి. బ్లాక్ వైట్ వచ్చింది. పర్వాలేదండి, బాగానే ఉంది. మామూలు క్లాత్ అయితే ఓకే, బాగానే ఉంది. అలా అని ప్యూర్ కాటన్ ఏమైతే కాదండి, కాటన్ సిల్క్ కలిసింది. రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. మామూలుగా బయట కొనాలంటే 100 రూపీస్ అంట, మా కొలీగ్ చెప్పారు. కానీ ఇక్కడ 99 రూపీస్ అండి, 1 రూపీ తగ్గింది మనకి. ఏదేమైనా మనం రూపాయి మిగిలిచినట్టే కదండి. సో అందుకని ఆర్డర్ పెట్టాను. 2 వచ్చాయి, 198 రూపాయలండి. ఒకటి బ్లాక్, ఒకటి వైట్. ఓకే అన్నట్టున్నాయి, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అక్కడ నేను ఓపెన్ చేస్తుంటే మా జూనిగాడైతే అది లాగి వాటిని అల్లాడిస్తున్నాడు సగం. వాడు చూడాలని నాకంటే ముందే వాడిది ఒకటే తపన. వాడికి మధ్య బాగా అలవాటు అయిపోయిందండి, అన్నీ లాగి ఆడుకుంటున్నాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒకసారి అయితే వేసుకొని కూడా చూపిస్తానండి మీకు. నేను యూనిఫామ్ మీదకైనా తీసుకున్నాను. చర్చికి పోవడానికి కూడా బాగానే ఉంటుందండి. పెద్ద చున్నీనే, చిన్నది కాదు. పెద్దవాళ్ళకైనా సరిపోతుంది. మరీ లా ఉన్న వాళ్ళకైతే సరిపోదండి, అంటే మీడియం ఉన్న వాళ్ళకి సరిపోతుంది. వైట్ బ్లాక్ వచ్చింది. ఆ పక్కన బబుల్స్ ఉన్నాయి కదండి చుట్టుపక్కల, ఆ బబుల్స్ చూసి నేనైతే బుక్ చేసుకున్నాను. ఓకే, బాగున్నది, పర్వాలేదు. ఒకసారి అయితే మీకు వేసుకొని చూపిస్తానండి. నాకైతే నచ్చింది. నేను మీషోలో ఏది బుక్ చేసుకున్నా బాగానే ఉంటుందండి. మా ఆయన బుక్ చేసుకుంటేనే అస్సలు బాగోదు. ఆయన టీషర్ట్లు అవి పెట్టుకుంటాడు, అవి సరైనవి రావు. మళ్ళీ ఏమో రిటర్న్ పెడతానంటాడు. నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే ఒకసారి అయితే మనీ పడలేదండి రిటర్న్ పెట్టినప్పుడు. అప్పటి నుంచి నాకు భయము. లేకపోయింది, డబ్బులు లేకపోయినా వస్తువు అనేది ఉంటుంది కదా అనేసి నేను రిటర్న్ పెట్టడానికి ఇష్టపడను. ఇదిగోండి, నేనైతే యూనిఫామ్ మీదే వేసుకున్నాను చున్నీ. అది మీకు చూపిస్తున్నాను. నేను డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్నానండి, నడిచి వస్తున్నాను. మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడని చెప్పేసి బాబుని చూసుకోవాలి కదా, అందుకని నేను నడిచి వస్తున్నాను. ఈలోపు నాకు ఎదురైతే నేను ఎక్కైతే వెళ్ళిపోతాను. ఆ చున్నీ చూపించడం కోసమని నేను వీడియో అయితే తీస్తున్నాను. మా ఇంటికి వెళ్ళే దారిలో తీస్తున్నానండి నేను. పక్కన స్కూల్ పిల్లలు వాళ్ళందరూ కనిపించారు, వాళ్ళతో మాట్లాడుకుంటూ జాలీగా వెళ్ళాను నేను. అట్లా ఒక్కదాన్ని కూడా వెళ్తానండి ఒక్కొక్కసారి. మనిషికి వాకింగ్ మంచిదే కదండి బాడీకి. కానీ మరీ బక్కగా ఉన్న వాళ్ళైతే వేస్ట్ అనుకుంటా వాకింగ్ చేయడం. చాలా లాంగ్ ఉంటుందండి. నేను డ్యూటీ చేసే ఏరియాకి మా ఇంటికి చాలా దూరం ఉంటుంది. అయినా ఒక్కొక్కసారి తప్పదు. ఆయనకి రాను కుదరినప్పుడైతే నేనైతే నడిచి వెళ్తాను. మరీ ఎండగా ఉంది, అయినా నడిచి వెళ్తున్నాను. ఇంకా కొంచెం దూరంలో అయితే మా ఆయన కనిపించాడండి నాకు, వస్తున్నాడు. అప్పటికి నేను దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా బాబు వాష్రూమ్కి వెళ్ళాడనేసి ఆయన క్లీన్ చేసి తీసుకొచ్చేలాకి లేట్ అయిందంట. నాకైతే ఎదురయ్యాడు, చూపిస్తాను చూడండి. వాళ్ళ నాన్న బ్యాగ్లో కూర్చోబెట్టుకుంటే, అంటే క్యారీ బ్యాగ్లో, వాడైతే ఏలబడిపోతున్నాడు. అస్సలు కూర్చోవట్లేదండి. పిల్లోడు కొంచెం పెద్దగా, అంటే నెలలు పెరిగే కొద్ది నిలబడుతున్నాడు వాడు, బ్యాగ్లో కూడా కూర్చోవట్లేదు. ఇంకా దారిలో అక్కడ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. ఇటు సైడ్ అయితే, అంటే దారిలో మనుషులు ఉన్నారు కాబట్టి పెద్దగా భయం అనిపించదు. ఇటు సైడ్ వచ్చేసి ప్రహరీ గోడలా కట్టారు, అక్కడైతే మనుషులు ఎవరు లేరు. అదిగోండి చూడండి, బైక్ వస్తుంది కదా, మా హస్బెండేనండి, బాబుని తీసుకొని వస్తున్నాడు. అదిగో చూడండి, వాడు చూడండి ఆలబడిపోయాడు. వాడికి అసలు పట్టుకోవడమే రావట్లేదండి, అప్పుడే రాదేమో. నేనైతే పలకరిస్తున్నాను, వాడు నాకు ఇలా చూడట్లేదు. ఎక్కడ మనుషులు ఉంటే అక్కడే చూస్తాడు. ఇంకా నన్ను తీసుకెళ్తున్నారండి. నేను ఎక్కాను బండి, తీసుకెళ్తున్నారు. డ్యూటీ దగ్గరికి కూడా వచ్చి వదిలి పెడతాడండి మా అబ్బాయి. ఈ మధ్య అయితే డ్యూటీకి కూడా తీసుకెళ్తున్నానండి, ఇంటి దగ్గర ఎవరు ఉండట్లేదని, ఆయన కూడా ఉండటానికి కుదరట్లేదని.